30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఈ ప్యాలెస్ ని చూస్తున్నారు కదా అందరూ కూడా. ఈ ప్యాలెస్ ని చూస్తే అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. 100 కోట్ల ఆస్తి ఉన్నా కూడా సామాన్యులతో కలిసిపోయే వ్యక్తి టీజీ వెంకటేష్. తనయుడు ఇప్పుడు టీజీ భరత్. ఎలా ఉందన్న ఓవరాల్ గా తీసుకుంటే ఎన్నికల క్యాంపెయినింగ్ అది May 13th అనేది ఒక ఫార్మాలిటీ. ఈవీఎంలలో ఓట్లు పడిపోయాయి. టీజీ వెంకటేష్ గారు ఓడిపోవడం వల్ల కర్నూలుకు ఒక శాపంగా మారింది అనుకోవచ్చు. క్యాండిడేట్ మార్చడం అంటే ఏం అర్థం? ఆఫీస్ కానీ రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని. సో ఐఎమ్ సో పవర్ఫుల్ కదా. ఏమా మేనిఫెస్టో రివీల్ చేస్తారా మాకేమన్నా? సరే, ఈరోజు 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇది ఈ వైఫల్యము అని మీరు ఫీల్ వెంట వస్తాం మీరు అంటున్నారు కాబట్టి చూపించగలరా? ఒక్క 10 మంది ముస్లిం జై భరత్ అనగలరా? ముస్లింల సపోర్ట్ మీకుంటే 2019లో ఎందుకు ఓడిపోయారు? మీ మద్దతు ఎలా ఉంటుంది అసలు? అడ్వకేట్ల మద్దతు ఇక్కడ మా ఓటు బెంచ్కి ఇస్తాం. ఏమైనా డెవలప్మెంట్ ఉందా? రాజధాని లేకుండా పరిపాలించిన వాడు ఎవడు అంటే వారి నమ్మకం జగన్ అంటున్నారు. మీ నమ్మకం? మా నమ్మకం భరత్ సార్. ఇక్కడ రిలీజియస్ ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం అవుతలేదు. మనకి ఎవరు పని చేస్తారో వాడు కావాలి, అంతేగాని ఊర్ని ముస్లిమ్స్ చూసి వేసేయాలా? ఇది చూస్తే ఎట్లా అనిపిస్తా ఉంది? जो रंग बात सुनती एक टाइम डालती खाना एक टाइम नहीं डालते, एक टाइम दवाएं लाती एक टाइम नहीं डालते. मुझे कौन देखता है? పెద్దయ్య ఎట్టనో పెద్దయ్య కంటే డబల్ చేస్తాడని నమ్మకం మాకుంది. ఇది డంపే ఆడ హాస్పిటల్ అనేది వస్తుంది. ఒకసారి నేను గెలిచి టీడీపీ ప్రభుత్వం వస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తాను అని ఆయన చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారు ఆయన మాట? నేను కానీ చేయకుండా నాకు ఓటు ఏదని ఇంత గ్యారంటీ ఎవరు చెప్పరు సార్. చాలా మందికి ఎఫెక్ట్ అవుతాం. సో దిస్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాస్ ఫస్ట్ ప్రయారిటీ. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అవసరమైతే ఇక్కడికి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్ని కూడా తీసుకొస్తానని ఆయన చెప్తారు. ఎలా అంటారు? Yes sir, because he is an industrialist now, we can trust him sir. భరత్ సార్ ఏదైతే చెప్పారో మాకు కాబోయే ఎమ్మెల్యే. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వబోయే నాయకుడిని నేనే. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ ప్యాలెస్ని చూస్తున్నారు కదా అందరూ కూడా. ఈ ప్యాలెస్ని చూస్తే అందరికీ గుర్తొస్తే ఉంటుంది. ఈ ప్యాలెస్ ముందరే నేను, నా కొలీగ్ సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కూడా ఇక్కడే ఉన్నాం కదా. ఎందుకు ఉన్నారు అనుకుంటున్నారా? ఓ వ్యక్తిని కలవడానికి వచ్చాము ఇక్కడికి. ఈ ప్యాలెస్లో ఉన్న వ్యక్తి గురించి కర్నూలు ప్రజల్ని ఎవరిని అడిగినా ఒకటి చెప్తుంటాడు. ఆయన గొప్ప మానవతావాది, స్నేహశీలి, ఉదారతావాది అని అందరూ కూడా, అంటే కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఆయనను పొగడతలతో ముంచెత్తుతుంటారు. ఆయన పేరు అప్పటికి అందరికీ తెలుసుంటుంది. కానీ నా కొలీగ్ విజయ్ కుమార్ ఆయన పేరు ఇప్పుడు చెప్పబోతున్నారు. మీరు ఎవరు అనుకుంటున్నారు విజయ్ కుమార్ గారు? సంపన్నుడైనా కూడా 100 కోట్ల ఆస్తి ఉన్నా కూడా సామాన్యులతో కలిసిపోయే వ్యక్తి. ఎవరు దగ్గరకు వచ్చినా కూడా వెంటనే హక్కున చేర్చుకొని వారి సమస్యను పరిష్కరించే నాయకుడిగా పేరొందినటువంటి టీజీ వెంకటేష్. ఇప్పటి వరకు కూడా నేను చాలామందిని కర్నూలుకి వచ్చాక అడిగాను ఆయన గురించి. చాలా సామాన్య వ్యక్తిగా ఉంటారు, ఆయన అందరితో కలిసిపోతారు అంటున్నారు. మరి మీరు అన్నట్టుగా ఆ ప్యాలెస్ ముందు ఉన్నాము. మరి ఆయన తనయుడు ఇప్పుడు టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా కర్నూలు కూటమి అభ్యర్థిగా అంటే తండ్రి యొక్క గొప్పదనాన్ని అందిపుచ్చుకొని రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతున్న టీజీ భరత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన్ని కలవడానికే నేను, నా కొలీగ్ విజయ్ ఇద్దరం కూడా వచ్చాము. లోపల ఉన్నారు ఆయన. వెళ్దాము మరి. వెళ్దాం. మరి ఆయన అందరూ చెప్తున్నట్టుగా సాదాసీదాగా ఉంటారా, లేదంటే ప్యాలెస్ లో ఒక యువరాజు లాగా ఉంటారు అనేది నేరుగా సడన్ సర్ప్రైజ్ గా వెళ్ళి ఒకసారి ఆయనతో పలకరించే ప్రయత్నం చేద్దాం. నాగరాజు గారు వెళ్తే తెలుస్తుంది మనకు ఆయన యువరాజులో ఉన్నాడా, సామాన్యుడిగా ఉన్నాడా అనేది. ఓకే, సర్ప్రైజ్ 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 సార్. సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాం. ప్రొద్దున వచ్చాం అనమాట. ఎలక్షన్స్ షెడ్యూల్ కదా, బిజీ షెడ్యూల్. ఎలా యువరాజు లాగా చుట్టూ మంది మార్బలతో కూర్చొని ఉంటారా, అంటే రాజకీయాలు మాట్లాడుతూ కూర్చొని ఉంటారా అని చూసాక వచ్చామన్నమాట. సరే, సామాన్యుడిగానే ఉన్నారు. మీరు ఇంకా చేయలేదా టిఫిన్? సరే, ఈరోజు అయితే మీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసే అవకాశం వచ్చింది మాకు.
రిక్వెస్ట్ చేస్తూ మన రాజకీయాలు మాట్లాడొచ్చా? ఎట్లా జరుగుతుంది, ఏం కథ మాట్లాడొచ్చు కదా? ఇంకా ఎట్టకేళ్లకు ఇంకా కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చాము. మీతో కలిసి తినే అవకాశం కూడా లభించింది. ఎలా ఉందన్న ఓవరాల్గా తీసుకుంటే ఎన్నికల క్యాంపెయినింగ్ అది? May 13th అనేది ఒక ఫార్మాలిటీ. అంతేనా? రిజల్ట్స్ రోజు చూస్తారు కదా. ఆల్రెడీ ఈవీఎంలలో ఓట్లు పడిపోయాయి మీకు? అంటే ఈవీఎం ఎట్లా పడతాయి, భలే ఉన్నారు. ఫార్మాలిటీ అంటున్నారు. ఏప్రిల్ మనసుల్లో గుండెల్లో అందరు గుండెల్లో టీజీ భరత్ పడినాడు. పడిపోయాడు అంటారా? గ్యారంటీ. ఎలా పడ్డారు అసలుకి? అంటే 10 ఏళ్ల పాలన చూశారు, ఛాన్స్ ఇచ్చారు వేరే వాళ్ళకి. 10 ఏళ్ల పాలన, 5 ఏళ్ళే కదా? 5 ఏళ్ళు మీరు కదా ఉన్నది. నేను ఎట్లా ఉన్నట్లు ఫాదర్ లేని టీడీపీ కదా. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ కన్ సార్. ఒక్కొక్కరు ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫాదర్ 2014లో జస్ట్ ఒక ఎగ్జాంపుల్, 2014లో ఫాదర్ ఓడిపోయిన తర్వాత యూ హావ్ లాస్ట్ సో మెనీ థింగ్స్. మరి అవి కంటిన్యూ అయింటే ఓకే, ఆయన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసినారు నెక్స్ట్ అనే దానికి ఉంటుంది. 2014 ముందు చెక్ డ్యాము జియో తెచ్చారు, దాదాపు 100 కోట్ల పైన ప్రాజెక్ట్కి. అది కానీ కంప్లీట్ చేసిందంటే అసలు కర్నూలుకి నీళ్ళ సమస్య లేకుండా ఉండేది. ఓకే, అది పోయింది. హజ్ హౌస్కి ఫౌండేషన్ వేసి డివైడ్ అయిన తర్వాత హజ్ హౌస్ అందరికి ముస్లిమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ. అది బుధవారపేటలో 5 crores శాంక్షన్ చేయించి ఫౌండేషన్ స్టోన్ వేశారు. సార్ ఓడిపోయిన తర్వాత అది కడపకు వెళ్ళిపోయింది. ఇట్లా చెప్తా పోతే చాలా ఉన్నాయి. అసలు సార్ కానీ గెలిచిందంటే కియా అనంతపూర్ పోయేది కాదు, కర్నూలుకి వచ్చేది. అవునా? హైకోర్టు అమరావతికి పోయేది కాదు, కర్నూలుకి వచ్చేది. బికాజ్ ఈ వాజ్ అ ఫైటర్. ఆయన పాలిటిక్స్లో అందరికి తెలిసిందే, అప్ డౌన్ అనేది ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్. ఆయన తనయుడు మీరు, ఆ ఫైటింగ్ స్పిరిట్ మీలో ఉందా? అదే చెప్తున్నాను సార్. ఆ టైంలో ఫాదర్ గాని గెలిచింది అంటే ఇవన్నీ ఎందుకు వచ్చేదంటే ఈ వాజ్ ఇన్ మినిస్టర్ పొజిషన్. సమైక్యాంధ్ర గొడవలో హీ టుక్ ద మేజర్ లీడ్. కంటిన్యూ అయిందంటే ఈ వుడ్ హావ్ ఫాట్. అక్కడ అమరావతికి పోతా ఉంది, క్యాపిటల్ సిటీ. సార్ మీరు హైకోర్టుని ఖచ్చితంగా పెట్టాలా, శ్రీబాగ్ కమిటీలో కూడా ఇది కమిటెడ్ ఉంది, కమిట్మెంట్. ఈ వుడ్ హావ్ ఫాట్ టూత్ అండ్ నెయిల్ అండ్ ఖచ్చితంగా హైకోర్టు కర్నూలుకి వచ్చేది నా అభిప్రాయం. అంటే మీరు చెప్పేది టీజీ వెంకటేష్ గారు ఓడిపోవడం వల్ల కర్నూలుకి ఒక శాపంగా మారింది అనుకోవచ్చు. 100% సార్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లైవ్ చెప్తున్నాను. 2014లో ఓడింది టీజీ భరత్ గారు కదా? ఇలా ఫాదర్ కదా కంటెస్ట్ చేసింది 2014 డాడీ. 2019లో నేను ఓడిపోయా. నేను కంటెస్ట్ చేశాను. లాస్ట్ 10 years బాగా కర్నూలు వెనక్కి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది డిక్లైనింగ్. ఎక్కడైనా రాజకీయంలో ఎవరైనా రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తారు? నువ్వు గెలిస్తే, నువ్వు వెదర్ యు ఆర్ ఇన్ ద సేమ్ పార్టీ ఆర్ అపోజిషన్ పార్టీలో, ఫస్ట్ గెలిస్తే దెన్ మన వాయిస్ ఉంటుంది, అవతల వాళ్ళు పెద్దవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేకుంటుంది. నువ్వు ఫస్ట్ ఊడగొట్టినావు అనుకో, గొంతే లేకపోతే ఏమని, ఐ మీన్ హౌ డూ వీ ఈవెన్ గో అండ్ ఆస్క్? దే విల్ నాట్ కేర్ us. పబ్లిక్ కి నిజంగా టీజీ గారి కుటుంబం మీద ఉన్న ఆదరణతో ఎన్నికల్లో మీరు రాణిస్తారనుకుంటున్నారు, లేకపోతే వీళ్ళ 5 ఏళ్ల పరిపాలన ఫెయిల్యూర్స్ చూసి మీకు ఓట్లేస్తారనుకుంటున్నారా? ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో ఏమీ జరగలేదు, జీరో. దానికి స్ట్రైట్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నట్లు. ఎందుకంటే క్యాండిడేట్ మార్చేశారు. క్యాండిడేట్ మార్చడం అంటే ఏం అర్థం? మేమేం చేయలేని వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోవడమే కదా సార్ డైరెక్ట్గా. మేమేమీ చేయలే కర్నూలుకి. సో అందుకే నా క్యాండిడేట్ని బలి చేసి ఇంకొకతన్ని తెచ్చి ఆయనను బలి చేస్తున్నట్టే కదా దీంట్లో. అంటే ఉన్నత విద్యాధికుడు, కొంత సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుంది, కొద్దిగా రాజ్యసభలో రాయలసీమ వాణి కావచ్చు, రాష్ట్ర యొక్క పరిస్థితులకు స్థితిగతుల మాట్లాడగల శక్తి సామర్థ్యంలో హఫీజ్ ఖాన్ ని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని ఆయన రాజ్యసభ హామీ ఇచ్చి ఇక్కడ కాదంటారా? అంటే నా ఒక్క సీట్ కోసం అంత చేస్తారంటారా? సో ఐఎమ్ సో పవర్ఫుల్ కదా అని మీరు అనుకుంటున్నారు, ప్రజలు అంటున్నారా? మరి అంతే కదా సార్ అర్థము. ఇప్పుడు ఒక సీట్ కోసం రాజ్యసభ సీటు ఇస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంత పవర్ఫుల్ 2019 ఎలా అంటే ఇక్కడ అంతా మీకు కులాలు మతాలు ఎక్కువ తెస్తారు కదా. ఇప్పుడు ఎవరినైనా పోయి టీజీ కుటుంబం ఎవరికైనా ద్రోహం చేసిందా, అన్యాయం చేసిందా, లేకపోతే ఎవరిదైనా డబ్బులు తీసుకున్నారా, ఎవరు చూడు దే విల్ సే 100% టీజీ కుటుంబం, టీజీ వెంకటేష్ గారు కానీ టీజీ భరత్ గారు కానీ దే ఆర్ హెల్పింగ్, సొసైటీకి హెల్ప్ చేసేవాళ్ళు అనేది ఉంటుంది. కానీ ఇటీవల ఒక పత్రికల్లో కథనం మాత్రం వచ్చింది కదా, ఏదో మీరు కబ్జాలు చేసేసారు, అవి దోచేశారు, ఇవి దోచేసారు, ఒక పత్రికలో కథనం పెద్ద. ఏది ఏం కబ్జా చేసినాం నాకు ఇంతవరకు తెలియదు. ఏదైనా కబ్జా చేసింది చెప్తే నేను కూడా మాట్లాడతాను. న్యాచురల్ గా సార్ పాలిటిక్స్ లో అన్ని చేస్తూ ఉంటారు. రియాలిటీ ఎవ్రీ రూపీ ఈజ్ హార్డ్ అండ్ మనీ. మనదేం పొలిటికల్ నుంచి సంపాదించింది ₹1 లేదు. నేను కూడా వస్తా ఉండేది రాజకీయాల్లో ఫాదర్ని చూసే. నాకు ఎప్పుడో అవకాశం వచ్చింది మేయర్ పోస్ట్కి.
2006లోనో 7లో రఘురామ్ రెడ్డి గారి బదులు నాకు వెంటబడింది. నేను పాలిటిక్స్ రాజకీయాలు పెద్ద ఐ వాజ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఆ టైంలో. బట్ సీయింగ్ ఫాదర్ ఇంట్లో పెద్దవాళ్ళని చూసినప్పుడు ఆయన చేసే విధానం కానీ ఏదో చేయాలన్న తపన, కర్నూలుకి డెవలప్ చేయాలా బాగా వాట్ ఎవర్ పాసిబుల్. యాక్చువల్గా ఆ టైంలో 2009 to 14లో ఎన్ని స్టోరేజ్ ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్స్ ఓల్డ్ టౌన్లో, ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి నథింగ్ హ్యాపెన్. ఎందుకు తుంగభద్ర మీకు సమీపం నుంచే వెళ్తుంది, అదే కదా కేసీ problem. కెనాల్ ఇక్కడే ఉంది, తుంగభద్ర వాటర్ నది వాగు కూడా అలా వెళ్తుంటది కదా. అయినా అందరికీ- కర్నూలుకి ఎంత ఎందుకు స్కేర్ సిటీ, వాటర్ స్కేర్ సిటీ ఎందుకు ఇట్లా వచ్చిందంటారు? నో ప్లానింగ్. ఎక్కడ ప్లాన్ ఉంది? లీడర్ అనేవాడు ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లాన్ Planning. ఉందా? ఉంది 100%. నేను నెక్స్ట్ మీరు 5 engineer-ఆ? years ఇంజనీరింగ్ గురించి కాదు సార్, మనకు కామన్ సెన్స్ అనేది ఉంది, సబ్జెక్ట్లో అవగాహన ఉంది, ఎట్లా చేస్తే మనం పర్ఫెక్ట్ ఎలా చేయగలుగుతాం. వచ్చింది అవగాహన? మీరు రిచ్ కిడ్ కదా. అట్లేం లేదు, కంపెనీలు రన్ చేస్తున్నాం సార్. కంపెనీ రన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఒకసారి ఒక ఇండస్ట్రీని నడిపి 25 ఏళ్ళ నుంచి 99 నుంచి ద మినిట్ ఐ ఫినిష్ ఫాదర్ వచ్చింది జాయిన్ అయిన బిజినెస్. టీజీ వెంకటేష్ గారు డౌన్ టు ఎర్త్, అదే అవును. చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన. కానీ ఆయన కుమారుడు రిచ్ కిడ్ కదా, యువరాజు లాంటి వ్యక్తి. అవును, rich బట్ kid. మేము అట్లా ఎలా modern తెలుసు అంటే పబ్లిక్ యొక్క సమస్యలు, ఈ వాటర్ స్కేర్ సిటీ, మీకు వాటర్ తో పెద్ద పని, మీరు అనుకుంటే ఇలా ట్యాప్ తిప్పితే ఇలా వాటర్ వచ్చేస్తుంది, Correct. మీకు పెద్ద సమస్య తెలియదు. కానీ కర్నూలులో వాటర్ అంటే నేను తిరుగుతున్నాను సార్ రెగ్యులర్ గా. ఐ మీన్ పబ్లిక్, ఓకే, ప్రజల్లో మధ్యలో ఉన్న ప్రతి చోట కంప్లైంట్స్. నిన్నగాక మొన్న భరోసా యాత్ర నేను చేస్తున్నా, డోర్ టు డోర్ విజిట్. కేఈ మాధవన్ నగర్ మిమ్మల్ని కావాలంటే అక్కడ కూడా పిలుచుకోపోతా. 20 days నుంచి వాటర్ ఇవ్వలేదు అక్కడ. ఓకే, మరి అంటే ఒకవేళ వాటర్ ఇష్యూనే లేదని అనుకుంటే 20 days నుంచి వాటర్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి? వాట్ ఈస్ ద రీజన్? అంటే యూజ్ రెక్టిఫైయింగ్ ఏం లేదు కదా. ఈ రెక్టిఫికేషన్ ఫెయిల్యూర్ కి కారణం ఎవరంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్. 100%. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటారు? టీడీపీ గవర్నమెంట్ లోనే ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇండస్ట్రియల్ జోన్ వచ్చింది. వాటర్ ఏం చేశారు? అంటే కంపారిటివ్ అదే చెప్తున్నా. అసలు దెర్ ఆర్ 2 things. ఒకటి లీడర్ అనేవాడు పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, సెకండ్ థింగ్ గవర్నమెంట్ అనే వాళ్ళు కూడా పైనుంచి మానిటరింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, రీజనబుల్లీ ఇఫ్ యూ కంపేర్ వైఎస్ఆర్ అండ్ టీడీపీ, కర్నూలుకి 3 సీట్లు వచ్చినాయి 2014 నుంచి 19లో 3 సీట్లు వచ్చిన సార్ ఇక్కడ ఎయిర్పోర్ట్ తెచ్చారు, ఇండస్ట్రియల్ జోన్ తెచ్చారు, అది కాక సీడ్ పార్క్ ఒకటి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇవన్నీ అంతో ఇంతో డెవలప్మెంట్ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అంటాను. అదే లీడర్ ఇంకా బాగున్నాడు అనుకోండి, ఇంకా పుష్ అయ్యి ఇంకా డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. సో మీరు ఓడిపోయారు కదా 2019లో, అప్పటి నుంచి మీరు జనం మధ్యలోనే ఉన్నారా? కంటిన్యూస్లీ. ఫస్ట్ థింగ్ ఇస్ కోవిడ్. మీరు ఇమీడియట్గా చూస్తే మనకి 2020 స్టార్టింగ్లో కోవిడ్ అటాక్. అసలు ఎవరు డిస్ఇన్ఫెక్షన్ చేయనప్పుడు కూడా మేము స్టార్ట్ చేసాం. అంటే ఇంకా ఈవెన్ లాక్డౌన్ కూడా రాలే, జస్ట్ ఇంటిమేషన్ ఇట్లా వచ్చింది అనేది, కరోనా ప్రాబ్లం అవుతా ఉంది, స్ప్రెడ్ అవుతా ఉంది అంటే ఊరంతా హైపో ద్రావణంని పంపించి ఇంటింటికి పంపించినాం, కలెక్ట్ చేసుకొని వాట్ ఎవర్ బెస్ట్. ఎందుకంటే అదే బెస్ట్ డిస్ఇన్ఫెక్షన్ చేసేది. సో అవన్నీ కూడా చేసాం స్టార్టింగ్ నుంచి. తర్వాత కొత్త రూల్ ఆ టైంలో మీకు చెప్తాను. కోవిడ్ టైంలో డోనర్స్ చాలా మంది చేసింటారు మన అట్లా వాళ్ళు ఫార్మ్స్ ముందుకు వస్తే. నాకు బాగా గుర్తు, వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పేర్లు ఏవి ఉండదంట, వాళ్ళ స్టిక్కర్లు అతికిచ్చి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయాలంట. అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చినట్లు. అంటే డోనర్స్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? డోనర్స్ చేసినప్పుడు వాళ్ళ పేరు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. చేసిన దానికి రికగ్నిషన్ ఉండాలి కదా, మేము చేసినామని. అది ఉండరాదని ఒక లా తెచ్చిండ్రి, లానో ఒక సర్క్యులరో తెచ్చిండ్రి, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయరాదని. ఇట్ వాస్ సో ఫన్నీ టు హియర్ దట్. ఓకే, ఓకే. సో నేను అనేది ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నాము. ఏం లెసన్ నేర్చుకున్నారు? అంటే ఓటమి నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకున్నారు మీరు? చాలా నేర్చుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మా ప్రాబ్లం వచ్చి ఈ కులాలు మతాలు సబ్జెక్ట్ చేస్తారు ఎలక్షన్ల ముందే. అంతవరకు సార్ మీరు గ్రేటు, కింగు, దేవుడు అన్నీ చెప్తారు. ఈ ఎలక్షన్ల ముందు కొంతమంది లేనివి సృష్టించడము, ఏవేవో అంటే ఇండియాలో ఎక్కడో ఏమో జరిగిండేది తెచ్చి నాకంట కట్టడము, నాకంటే ఇప్పుడు నాకు, అంతకుముందు ఫాదర్కి లేనిపోని సబ్జెక్ట్స్. ఇప్పుడు గోధరాల్లో గుజరాతీ రైట్స్ ఏమో జరిగినప్పుడు మీకు గుర్తుంది 2004, దాన్ని తెచ్చి ఇక్కడ పాంప్లెట్లు పంచితే ఇక్కడ ఏమైనా సార్కి ఏం సంబంధము? వాట్ వే ఈజ్ కనెక్టెడ్? ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఏమైనా మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా, లేకపోతే నేను ఓడగొడితే ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఉంటాడు? ఇట్స్ నో వే కనెక్టెడ్. బట్ థింగ్ ఈస్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట.
వీఆర్ సేయింగ్ అట్లా కాదు, మేము ఉన్నాము, మా దగ్గర అందరూ పనిచేస్తారు, క్రిస్టియన్స్ పనిచేస్తారు, ముస్లిమ్స్ పనిచేస్తారు, హిందూస్ పనిచేస్తారు మా ఆర్గనైజేషన్లో, మాకు ఆ ఫీలింగ్సే లేవు. అట్లా అన్నప్పుడు ఎందుకు ఎలక్షన్ల ముందు తెస్తారు? అండ్ ఐఎమ్ సేయింగ్ మేమేమన్నా ఎవరికైనా అన్యాయం చేసామా? 40 ఏళ్ళ పైనుంచి ఉన్నాం, 45 years పైనుంచి ఎవరికన్నా రోడ్డుకు తెచ్చామా? ఏదైనా ఒక కుటుంబంకి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ ఒకటి చెప్పలేరు. ఇది ద్రోహం చేసినామంటే ఇది చెప్పలేరు. మీరు చెప్పేవి రాసిండే రాతలు కానీ చెప్పేవి కానీ ఆబ్వియస్లీ పాలిటిక్స్ అన్నప్పుడు అవతల వాళ్ళు విమర్శిస్తారు, ఏదో ఒకటి చెప్పాలి అంటే విమర్శించేది కూడా అవతల కాదు, ఈ పేపర్ వాళ్ళు కొంతమంది వాళ్ళ ఓన్ స్టోరీ బిల్డప్ చేసుకొని దాంట్లో రాసింటారని నా అభిప్రాయం. దాంట్లో ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి కదా, మనతో క్లారిఫికేషన్ తీసుకోకుండా దే రైట్ ద స్టోరీ. వివరణ లేకోకుండా నువ్వు క్లారిఫికేషన్ తీసుకొని భరత్ ఇట్లా క్లారిఫై చేశాడు దీనికి అనేది ఉండదు. వాళ్ళకి ఏం నచ్చుతుందో అది స్టోరీ అంటే రాసి నిప్పు లేకుండానే పొగొస్తుంది అంటారా? గ్యారంటీ కదా, అంతేనా? అంతే కదా సార్, పొగ పెట్టారంటారు. అంతే ఖచ్చితంగా. మీరు నన్ను నాతో క్లారిఫికేషన్ సొంత రచనలు రాసినప్పుడు మీరు లీగల్ ఒకటి ఉంది కదా, చట్టం ఉంది కదా, మనకు చట్ట ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు కదా. ఎంతమందితో కొట్లాడతాం సార్, రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పదంటారా? వేస్తుంటారు అవన్నీ పట్టించుకోరాదు అంటుంది. ఆ పేపర్ ఎవరు చూస్తారు? ఇప్పుడు ఇక్కడ ఫైట్ బిట్వీన్ టీడీ అంటే కూటమి వర్సెస్ వైసీపీ అనుకోవచ్చా, లేదా హిందూ ముస్లిం మధ్య జరుగుతున్న పోరాటం అనుకోవచ్చు? అట్లా కాదు సార్, పార్టీ బేస్ ఉంటుంది. బట్ కొంతమంది ఇట్లా రెచ్చగొడతారు ముస్లిం ఓట్ బ్యాంక్ని గుంజుకోవాలని. ఇప్పుడు నేను 6 గ్యారంటీస్ ఇస్తున్నా నా మేనిఫెస్టో, ఇవి నేను చేస్తున్నాను నెక్స్ట్ 5 yearsలో అని చెప్పి ఒక 6 గ్యారంటీలు ఇచ్చా. అంటే మీ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో అమలు చేసే పథకాల గురించి కూటమి మేనిఫెస్టో కాకుండా టీజీ భరత్ గారు కర్నూలు కోసం రూపొందించిన మేనిఫెస్టో. ఎగ్జాక్ట్లీ, ఓకే రైట్. ఆ మేనిఫెస్టోని నెక్స్ట్ 5 yearsలో నేను అది కంప్లీట్ అని చెప్పాను. లేదు రివీల్ చేస్తారా మాకేమన్నా? ఉంది కదా, ఇప్పుడు రెగ్యులర్ గా ఉంది సోషల్ మీడియాలో. ఐ బీన్ దిస్ ఆల్మోస్ట్ 2 months క్లోజ్ అయింది నేను మేనిఫెస్టో అయ్యి ప్రజల్లో తీసుకోపోవడం. నేను ఏమన్నానంటే అది నేను చేయకపోతే 2029 ఎలక్షన్స్కి మీరు ఓటు వేయద్దని నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నాను. 6 గ్యారంటీస్లో ఒకటి రియల్ స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీ అంటే మీరు అందరూ ఇప్పుడు ఊరికే చెప్తుంటారు అనమాట. స్మార్ట్ సిటీకి ఒక పారామీటర్స్ ఉంటాయి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫాలో అవ్వాల్సింది. రియల్ స్మార్ట్ సిటీ బిల్డప్ చేస్తా, దాంట్లో ఎన్నో కవర్ అయిపోతాయి. ఓకే, దట్ ఐ హ్యావ్ ఎ ప్లాన్. సెకండ్ థింగ్, ఇక్కడ పీజీలు డిగ్రీలు చదివి లేకపోతే స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళకి జాబులు లేక పనులు లేక అల్లాడిపోతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి నేను ఫ్యాక్టరీలు తెప్పిస్తానని 100% చెప్పాను. ఎందుకు నాకు అంటే నేను ఇండస్ట్రియలిస్ట్ సార్, నాకు ఉండే నెట్వర్క్తో మాట్లాడి ఫాలో అప్ చేసి, ఎందుకంటే రాయితీలు అనేది మీకు తెలుసు. అండ్ చంద్రబాబు గారు ఈజ్ ఎ విజనరీ లీడర్, అందరికీ తెలుసు. ఇండస్ట్రియలిస్ట్ చంద్రబాబు గారు అంటే దే లైక్ హిమ్. ఆయన విజన్ పక్కన అదే చెప్తున్నా, దాంతో ఇండస్ట్రీస్ నేను తెస్తాను. అంటే ఎలాంటి పరిశ్రమలు మీరు చెప్పేదాన్ని బట్టి? ఇప్పుడు ఫ్యాక్టరీస్ తెప్పిస్తాం. యూ టాక్ ఎనీ మేజర్ బిగ్ ఇండస్ట్రీ లైక్ సే స్టీల్ ప్లాంట్. ఇక్కడ ఒకటి స్టీల్ ప్లాంట్ వచ్చింది, నా ఫ్రెండ్దే ఇంకో స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టాలనుకోని, భరత్ నువ్వు లేవలే కదా, ఇక్కడ గవర్నమెంట్ కూడా అంత ఇదిగా లేదు కదా, ఫ్యూచర్లో విల్ థింక్ అబౌట్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు బల్హారి అని చెప్పేసి ఆయన బల్హారి వెళ్ళిపోయాడు. ఇంకోటి ఫార్మా ప్లాంట్ పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు అదే నేను ఉండింటే నేను వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇచ్చి నేనున్నా మీకు చూసుకుంటే, ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్ట్కి కావాల్సిండేది ఏమంటే పక్కన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారా లేదా, మాకేమన్నా అయితే ఎవరన్నా ఆదుకుంటారా, లేదంటే నో ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత పొలిటీషియన్స్ ఎట్లున్నారు, బిహేవియరు, అన్ని మ్యాటర్స్ అన్నమాట. ఓ ఇండస్ట్రియలిస్ట్ ఆడ పెట్టాలంటే లాట్ ఆఫ్ థింగ్స్ దే కన్సిడర్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్ ప్లేస్. అట్లాంటిది మనం క్రియేట్ చేస్తే ఎన్విరాన్మెంట్ అండ్ మనకు ఉండే నెట్వర్క్తో ఫాలో అప్ చేసి తేగలిగితే పెద్ద ఇండస్ట్రీస్, ఒక్క కిహానే మేడ్ డిఫరెన్స్ ఫర్ అనంతపూర్. అట్లాంటిది పెద్ద ఇండస్ట్రీ నేను కర్నూలు తెస్తే టోటల్ కర్నూలే కాదు, కర్నూలు డిస్ట్రిక్టే మారిపోతుందని ఒక నమ్మకం. సో మీ విజన్ ప్రకారం ఎంత మందికి మీరు ఉపాధి కల్పిస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? మనకి హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, మోర్ దెన్ 13,000-14,000 acres ల్యాండ్ ఉంది సార్. ఎన్ని వీలైతే నేను తెస్తాం. ఫస్ట్ నేను ఇండస్ట్రీ అంటే ఇంత ఏది కొల్చలేం, మనం దిగి మనకు పవర్ వచ్చి అధికారంలో ఉంటే వీ కెన్ ఫాలో అప్, గెట్ ఇండస్ట్రీస్
ప్రతి నాయకుడు ఇదే చెప్తారు భరత్ గారు, లేదు లేదు ఎన్నికల ముందు అది అందరితో తెస్తాను ఇది compare తెస్తాను చేయొద్దు సార్. మాట ఇస్తున్నాను, Fundamentally- లేదంటే నన్ను కాలర్ పట్టుకోండి, లేదంటే నాకు ఓటేయద్దు వచ్చే ఎన్నికల్లో, నీ అందరు చెప్పే మాటలే. కరెక్టే మీరు చెప్పేది, బట్ నేను అట్లా కాదు, నన్ను కంపేర్ చేయొద్దండి. నేను రాజకీయాల్లో వచ్చింది సంపాదించుకునే కాదు సార్. ఫస్ట్ ఫండమెంటల్ అక్కడ వేరియేషన్ వచ్చేస్తుంది. డబ్బు మీకు చేదా? అంటే చేదు కాదు, నాకు అవసరం లేదు, మాకు ఉంది, వీ హ్యావ్ అవర్ ఇండస్ట్రీస్, వీఆర్ అర్నింగ్. ఎందుకు సార్ మరి ప్రజల సొమ్ము అవసరం ఏముంది? దేవుందే మాకు బాగుంది. అసలు ఫండమెంటల్ అక్కడ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంకా నీకు డబ్బు అనేది లేనప్పుడు నీకు ఫోకస్ అంతా డెవలప్మెంట్ పైన, ఎట్లా మాక్సిమం కర్నూలు వాళ్ళకి ఎంత పాజిటివ్ చేయగలుగుతాం, ఎంత తేగలుగుతాం అనేది ఉంటుంది మనం. అండ్ ఫాదర్కి ఎవరన్నా ఇంతవరకు టీజీ వెంకటేష్ గారు ఇక్కడ తిన్నారు, లేకపోతే ఈ ఫైల్లో ఇది చేశారు, ఎవరన్నా ఒక్కలన్నా చెప్తారా? He was a minister also. పబ్లిక్ మీద ఇంత కన్సర్న్ ఉంది కదా. అవును, ఒక చిన్న ఆరోపణ ఉంది మీ మీద. అంటే ఇక్కడే ఐ డిడ్ంట్ కంప్లీట్ మై 6th గ్యారెంటీ. ఓకే, సెకండ్ వన్ కంప్లీట్ అయింది, థర్డ్ వన్. ఇంకోటి లేడీస్కి ఆర్థిక భరోసా లెక్క ఆర్థిక స్వావలంబన, వాళ్ళ ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి. దానికి ఒక ప్లాన్ వచ్చి, ఒకటి స్కిల్ డెవలప్ చేస్తూ వాళ్ళకి ఒక క్యాపిటల్ ఇంటెన్సివ్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను లేడీస్కి, మీరు ఏదైనా ప్రాజెక్ట్ తేండి అమ్మా, స్వతహాగా నేను ఇన్వెస్ట్ చేస్తా, ఆర్ నేను గవర్నమెంట్లో వస్తే ఏమన్నా ఉన్నాయంటే స్కీమ్స్ పట్టుకొని వచ్చి ఒక స్మాల్ స్కేల్లో ఏదైనా సెటప్ చేస్తాము, సో దట్ యూ కెన్ స్టార్ట్ అర్నింగ్ ఆన్ యువర్ ఓన్. అట్లాంటిది అది చేస్తూ సెక్యూరిటీ అంటే ఇట్లా సీసీటీవీలు పెంచేది కానీ, ఇంకెక్కడైనా ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్, నైట్ ఏ టైంలో పోయినా వీఆర్ ఇన్ సేఫ్ జోన్ కర్నూల్లో అనేది, అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. సో అదొకటి థర్డ్ పాయింట్. ఫోర్త్ వచ్చి మనకి హైకోర్టు బెంచ్ కర్నూలు తెప్పిస్తానని మాటిస్తున్నాను. ఆల్రెడీ సార్తో కూడా చెప్పించారు, చంద్రబాబు గారు కూడా పతికొండలో. అండ్ ఎందుకు హైకోర్టు అదేముంది సార్ మీరు అంటే, దానికి కూడా ఫాలో అప్ చేయాలి కదా సార్, నాయకత్వం ఉంటేనే కదా అది అయ్యేది. సో ఖచ్చితంగా బెంచ్ తెప్పిస్తా కర్నూలు. వాళ్ళేమో న్యాయ రాజధాని అంటున్నారు, మీరు ఒక బెంచ్ మాత్రమే అంటున్నారు. దట్ ఈస్ ఈక్వల్ టు జ్యుడిషియల్ క్యాపిటల్ కదా సార్. ఏముంది పేరు పెట్టుకోవడంలో సరే వాళ్ళకి వచ్చింది కదా, మరి ఎందుకు చేయలే? 5 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా సార్. మీరు అడ్డంకులు వేస్తూనే ఉన్నారు కదా, కోర్టుకు వెళ్తున్నారు, 3 రాజధానులు వాళ్ళు తేలేకపోతారు కదా, దానికి అడ్డంకులు చెప్తారు. సింపుల్ గా బెంచ్ తెచ్చి పెట్టింటే అయిపోతుండే కదా. జియో పాస్ అయింది ఇది. చంద్రబాబు గారు 2019లో అది మిస్ అయ్యారనమాట. అంటే వీళ్ళు ఆ పాయింట్ మిస్ అయినారా ఏమో తెలియదు. అది ఆల్రెడీ సార్ జీవో ఇచ్చినారు, అది కానీ తెచ్చింది ఇంటి పాటికి బెంచ్ వచ్చేది, హ్యాపీగా ఉండే వాళ్ళు అందరు ఇక్కడ అడ్వకేట్స్ అందరికి. అండ్ ఇది ఒక సెంటిమెంట్. సో అది 5th వచ్చి సంక్షేమ పథకాలు అందరికీ లెక్క. ఇప్పుడు అది కామన్, అది కామన్ మీరు చేసేది భలే చెప్తారు సార్. లీడర్ అనేవాళ్ళు లేకపోతే అందుతాయి అందరికి. ఇప్పుడు ఇంటికి పోతున్నా, పెన్షన్లు కట్టేనాయి, ఇళ్ళ స్థలాలు లేవు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు, అదంతా వాలంటీర్లు చూసుకుంటారు కదా. వాలంటీర్లు చూసినా ఏమి చేసినా లీడర్ అనేవాడు సరిగ్గా ఉంటే అందరికి అర్హులు ఉండే వాళ్ళకి అందరికి అందుతుంది. నా అభిప్రాయం, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. నేను అనేవాడిని కర్నూలులో లేదు అంటే, రేపు తెలుగుదేశం వస్తుంది, అప్పుడు ఇవన్నీ అందాలంటే ఎవరిని పట్టుకుంటారు, ఎవరిని అడుగుతారు? నా దగ్గరకు వస్తారు అనుకోండి, బాస్ మీరు గెలిపిలే, నాకు అడిగితే వినేవాళ్ళు లేరు అంటాను నేను. న్యాచురల్ కదా. సో అవి అందాలంటే ఎట్లా? అండ్ దెన్ ఆరోగ్యం విషయంలో మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్, అందులో కర్నూలు అనేది ముందు ఉండాలని చెప్పినాను. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో వన్ ఆఫ్ ది టాప్. ఇన్ ద టోటల్ 6 ఇట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ పాయింట్. హాస్పిటల్ డెవలప్మెంట్లో ఫాదర్ ఉన్నప్పుడు కొన్ని కోట్లు తెచ్చారు ఎన్నో. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు జనరల్ హాస్పిటల్కి ఇంప్రూవ్మెంట్కి మీరు పోతే ఇప్పుడు మనం పోయి చూపిస్తాం మీకు. ఓకే, ఆడ ఐసీయూలో అడ్మిట్ అయినా అనుకోండి సార్, పరిస్థితి దేవుడు కానీ నీకు ఇస్తే లైఫ్ లైన్ పెంచినా అంటే నువ్వు బయట ఫీల్డ్ మీతో రావాలి కదా, చూపిస్తాం మీకు రియాలిటీ కూడా. ఏం చూపిస్తారు? హఫీజ్ ఖాన్ గారు 5 ఏళ్లలో చాలా అభివృద్ధి ప్రగతి సాధించారు ఇక్కడ. అసలుకి దానికి ఆన్సర్ నేను చెప్పేసినాను సార్. ఆయన ఇప్పుడు చేశారంటారు కదా. అందుకేనే సార్ హఫీజ్ ఖాన్ గురించి నేను చెప్పేదానికన్నా ఆల్రెడీ క్యాండిడేచర్ మార్చేశారు. వైఎస్ఆర్ గవర్నమెంటే ఒప్పుకోయింది, నేను ఏమీ చేయలే కర్నూలుకి అని చెప్పి మార్చాను. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ డిగ్ మోర్ అబౌట్ ఇట్. హీఈస్ నాట్ ద క్యాండిడేట్. ఆయన గురించి నేను మాట్లాడడం. ఇంకోటి అంకుల్ కూడా నాకు బ్లెస్ చేసినాడు, మొన్న కూడా చెప్పినారు ఫోన్ చేసి, నువ్వే గెలుస్తున్నావు భరత్, నా బ్లెస్సింగ్స్ నీ పైనే ఉంటుందని. హూ ఇస్ దట్ అంకుల్? హఫీజ్ ఖాన్ వాళ్ళ ఫాదర్ ఈస్ వెరీ క్లోజ్. దే ఆర్ ఆల్సో క్లోజ్ టు అస్. ఇప్పుడు ఇమ్తియాజ్ సార్ కూడా మనకు క్లోజ్, మోహన్ రెడ్డి గారు కూడా క్లోజే. సో వీఆర్ ఆల్ క్లోజ్. పొలిటికల్ గా డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ
అందరూ క్లోజే సార్. ఏ రకంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో అంతర్గతంగా తెర వెనక నుంచి ఎస్వి మోహన్ రెడ్డి గారు మద్దతు కూడగట్టారంట కదా? ఏమీ లేదు అట్లాంటిది ఏం లేదు. అన్న నాకేం ఇంతవరకు అఫీషియల్ గా చెప్పలే, ఈవెన్ నాకు పర్సనల్ గా కూడా చెప్పలేదు. మోహన్ రెడ్డి గారు అదే మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేదు అంటున్నా. అందుకే మోహన్ రెడ్డి గారు ప్రచారంలో పెద్దగా పాల్గొనడం లేదు. అది నాకు తెలియదు సార్, ఇంటర్నల్ వాళ్ళ సబ్జెక్ట్స్. తెర వెనక నుంచి టీజీ భరత్ గారికి అభయహస్తం ఇస్తున్నారంటున్నారు సార్. ఒక్కటి నేను చెప్పేది, ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి ఒకరికి చెయ్యాలా అంటే ఎట్లయితుందనే మీ ఆలోచన చేయండి. యు ఆర్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్. మీరు మీ అభిప్రాయానికి ఆన్సర్ నేను చెప్పేది, ఒక్కొక్కరు ఎమ్మెల్యే లెవెల్లో ఉండి ఒకళ్ళు ఎంపీ క్యాండిడేట్ లెవెల్లో పోయి ఒకరికి చేయడం అనేది హౌ మచ్ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఐ డోంట్ నో. బికాజ్ నాకు లాస్ట్ టైం ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ 2019 లాస్లో కూడా టికెట్ వార్ ఉండేది. మీకు గుర్తుందో లేదు? లాస్ట్ వరకు మా వాళ్ళు ఎంత హ్యాపీ అయినారంటే టికెట్ వస్తే నేను ఏదో ఎమ్మెల్యే అయిపోయిన ఫీలింగ్లో వెళ్ళిపోయాను. అంటే ఇంకా పని చేసే పని లేదన్న ఫీలింగ్లో పోయినట్టున్నారు. గెలిచినట్టునే వచ్చాయి సంకేతాలు లాస్ట్ మూమెంట్. అదే చెప్తున్నా, అప్పుడు కానీ టికెట్ మాకు ఇప్పుడున్నట్లు ఏదైతే నాకు ఒక క్లారిటీ, నాకంటూ ఇష్యూస్ లే, ఇంటర్నల్ ఇష్యూసే లేదు కానీ సార్ నాకు ఎవరితో ఏం ఇష్యూస్ లే. సార్ ఆల్సో వెరీ క్లియర్. నన్ను ఏం అడిగినా కర్నూలు వరకు భరత్ని అడిగి చేసుకోమంటుంది. సో ఇట్ వాస్ వెరీ క్లియర్. హీ ఆల్సో అండర్స్టూడ్ ఎవర్ కేపబిలిటీ ఏమి, ఎవర్ కెపాసిటీ ఏమి అనేది హీ వాస్ వెరీ క్లియర్. ఇలా అసలు పబ్లిక్లో ఉంటున్నప్పుడు బిజినెస్లో చాలా బిజీ అయిపోయారంట. చెప్పాలంటే అంబానీతో పోటీ పడే పరిస్థితి ఉన్నారంట. మరీ జోకులు ఏంటంటే సార్, అంటే వాళ్ళు కూడా నవ్వుకుంటారు. ఏ ఏడాదికి ఆ ఏడాది చూస్తే ఆస్తుల విలువలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. వ్యాపారాలు లాభాలు ఆబ్వియస్లీ బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది సార్. దట్ ఈస్ నో వే కనెక్ట్. ఐఎమ్ వర్కింగ్ 18 hours. నా ఆఫీస్ లో పని ఐ డూ ఇట్ ఇన్ హౌస్. మళ్ళీ 18 నిమిషం అదే కంప్లీట్ చేస్తాను సార్. 18 hours అంటే నా ఆఫీస్ పని అంతా ఇంట్లో కూర్చొని నైట్ టు మార్నింగ్స్ చేస్తుంటా. మిగతా ఫుల్ టైమ్ ఐ మీన్ పబ్లిక్. దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ నో, సెవెరల్ ఇయర్స్ నుంచి, ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇట్లే చేస్తున్నా. మా వాళ్ళు ఎవరన్నా అడగండి, నా పొలిటికల్ ఆఫీస్ ముందుకు వచ్చింది, ఎవరన్నా ఎంటర్ కావచ్చు, ఎవరన్నా ఎందుకంటే మా పైన మెపం వేసేది ఇది ఒకటే అనమాట. ఏమని, సార్ యాక్సెసబుల్ లేదు, కలచాలంటే కష్టము, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. దానికి ధీటుగా ఆన్సర్ ఏమి ఇచ్చానంటే, నా దగ్గర పిఏ ఉండడు అనమాట నా పొలిటికల్ ఆఫీస్కి. డైరెక్ట్గా రావచ్చు, డైరెక్ట్లీ వాకింగ్, నేను కూర్చోంటాను, వచ్చి నన్ను కలుస్తుంటారు. ఇంకా అంతకన్నా యాక్సెసబిలిటీ ఏమి కలుగుతాం? ఎవరి దగ్గరైనా పోతా, ఎవరితోనా కలుస్తున్నా. మిగతా టైంలో అంతా నైట్ టు మార్నింగ్స్ ఐ డూ మై ఫ్యాక్టరీ వర్క్. సంపాదించుకోవాలి కానీ సార్. అప్పుడు మనకి సృష్టి టార్గెటా? అవన్నీ జోకులు సార్, అయ్యే పని కాదు అవన్నీ. కాదంటారా? భరత్ గారు అనుకుంటే కాదు ఏముంది, భలే మరీ అంబానీతో ఏంది సార్? వాళ్ళేనా అంటున్నా, అంబానీలో ఎవరు టార్గెట్ లేదు సార్. వీ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ ఇట్ ఇస్ అండ్ వాట్ ఈస్ అవర్ గోల్స్. వీ హ్యావ్ అవర్ థాట్స్. ఒక ఐడియాతో స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఎనీ ఇండస్ట్రియలిస్ట్కి. ఎవరిని ఎవరిని చూసుకొని టార్గెట్ పెట్టుకునే అవసరం లేదు. ఒకటి చెప్తా, ఒక టార్గెట్ పెట్టుకుని ఒక 1,00,000 కోట్లు అతను మాకుండే లెవెల్, నేనైనా 5 star హోటల్లో పోయి ఉండగలుగుతాను, ఆయనైనా 5 star హోటల్లో ఉంటాను. నేను ఫస్ట్ క్లాస్ అఫోర్డ్ చేయగలుగుతా, ఆయన అఫోర్డ్ చేసుకో. సో వాట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్? ఇట్స్ జస్ట్ ద మనీ ఈజ్ అ నంబర్ అంటాను. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. సో ఐఎమ్ హ్యాపీ. మనం ఎవరైనా టార్గెట్ పెట్టుకోలేము. మీకు ప్రజలపై ఉన్న కన్సర్న్ అంతా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల నేను చదివాను అనమాట, అంటే వాటర్ స్కేర్సిటీ గురించి మనం డిస్కస్ చేసాం కదా. కరెక్ట్ సార్. ఎందుకు కారణం లేకపోలేదు, తుంగభద్ర కాలువలు అంటే మీకు ఆల్కలీస్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొల్యూటెడ్ ఇదంతా కూడా మొత్తం కూడా వ్యర్థాలు అవన్నీ దాంట్లోకి వచ్చి వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది అదంతా అనేసి ఇటీవల ఒక పత్రికలో అది రాయడం. వాళ్ళు అట్లే రాస్తుంటారు సార్. ఇప్పుడు మా దగ్గర 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి పని చేస్తుంటారు, మ్యాన్ పవర్ మనుషులు పని చేస్తుంటారు. వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ ఒకవేళ అట్లా ఉండింటే వాళ్ళు పని చేయగలుగుతారా 30-35 years నుంచి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ ఇంకోటి, రివర్ మనం ఇక్కడ ఉన్నాం, ఇది డౌన్ స్ట్రీమ్, అది అప్ స్ట్రీమ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ వాటర్కి అక్కడికి? అసలు దెర్ ఇస్ నో మీనింగ్. ఐ మీన్ దెర్ ఇస్ నో సింక్ కాదు కూడా కావటం మీ క్వశ్చన్కి. ఎందుకంటే నా క్వశ్చన్ కాదు, ఇది ఒక పత్రికలో నేను చదివాను. కరెక్ట్ సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది లాస్ట్ 5 years నుంచి. వాళ్ళు వేరియస్ టైమ్స్ చెక్ చేసుకుంటారు, అన్నీ ఉంటాయి, పారామీటర్స్ ఉన్నాయి, ఆన్లైన్ మానిటరింగ్ ఉంది. ఏదో ఒకటి వేయాల మీద మా పైన రాయి, ఏదో ఒకటి వేస్తారు. వేయకుండా ఏముంటుంది దాంట్లో? వై షుడ్ బి వరీ సో మచ్? ఎందుకంటే మా మనుషులు అన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు. దట్స్ ఎ బిగ్గెస్ట్ ఎగ్జామ్. వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు? ఒకవేళ అట్లా ఏమన్నా ఉంటే పొల్యూటెడ్ అది అని అంటే ఎట్లా బతకగలుగుతారు? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నాకు ఒక చిన్న అర్థం కాలేదండి భరత్ గారు, మీ నాన్నగారి గురించి నాకు బాగా తెలుసు. డౌన్ టు ఎర్త్, ప్రతి ఒక్కరిని
ఉన్నవాడు లేనివాడని తేడా లేకుండా ఎవరు వచ్చినా కూడా ప్రేమగా ఆయన ఆహ్వానిస్తారు, ప్రేమగా పలకరిస్తారు. నేను చాలా కాలం చూస్తున్నాను. బట్ అయితే మీలో అది ఉందా? ఇప్పుడు మేము వచ్చాము సడన్గా మాతో మాట్లాడరు, ఓకే యాజ్ ఎ జర్నలిస్ట్గా మీతో వచ్చి మేము టిఫిన్ చేసే బ్రేక్ఫాస్ట్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి, అంటే సామాన్యుడితో కూడా టీజీ భరత్ గారు ఇలాగే వ్యవహరిస్తూ వాళ్ళ ఇంట్లో తినడం కానీ, వాళ్ళతో కలిసి భోజనం చేయడం కానీ, టిఫిన్ చేయడం కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది నాది. అందుకనే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్, తర్వాత కోల్డ్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఇది అది అంతా ఊహించుకుంటారు. ఐఎమ్ రిచ్ కిడ్, గోల్డెన్ స్పూన్ తో బాగున్నాను మనం ఇది కాదు. ఒకవేళ ఉండింటే సార్ నా కాడ క్యాడర్ ఎందుకు ఉంటారు? నా కాడ ఒక కార్పొరేటర్ పోలే కానీ సార్, నేను గెలిచిన స్టేట్ లో 2nd పొజిషన్ నాది. 9 కార్పొరేటర్లను గెలిపించాను. వాష్ అవుట్ ఉండింది అన్ని ఏరియాస్ లో. సరే, ఈ రోజు 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇది ఈ వైఫల్యము అని మీరు ఫీల్డ్ మీ వెంట వస్తాం మీరు అంటున్నారు కాబట్టి చూపించగలరా మీరు? ఇది ఈ వైఫల్యము, నేను వస్తే ఈ సమస్యను నేను పరిష్కరించి తీరుతాను అని చూపించగలుగుతారు పక్క? నాకంటే మీరు ఈడ మనం కూర్చొని మనం జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మాట్లాడడము, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ రాళ్ళు వేయడము కాదు. మనకు ఫీల్డ్కి వెళ్దాం. మీరు నా కెమెరా వస్తుంది, నా కెమెరా ముందు నేను నా కొలీగ్ విజయ్ ఇద్దరం వస్తాం మీ వెంట. ఫీల్డ్కి వెళ్తాం, మీరు చూపించండి, అప్పుడు మేము నమ్ముతాం. మీరు హాస్పిటల్ అన్నారు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అన్నారు, లైక్ ఇక చాలా చెప్పారనమాట. అవన్నీ కూడా నాకు ఆధారాలతో సహా ఫీల్డ్లో చూపించాలి. మీరు చూపిస్తే అప్పుడు ఎవరు నిజంగా దానికంటే ముందు నాగరాజు గారు ఆల్రెడీ భరత్ గారు ఒక మాట చెప్పారు, సూపర్ 6 కంటే కూడా నా 6 కూడా కొన్ని పథకాలు తీసుకొస్తున్నాను. ఒకవేళ అవి చేయలేకపోతే 2029లో నాకు ఓటు వేయద్దు అని అంటున్నారు. భోజనం చేస్తూ చెప్తున్నారు ఈ మాట. ఆ మాటను నిలబెట్టుకుంటారా? మా సుమన్ టీవీ కెమెరా సాక్షిగా మీ ఓటర్లకు, మీ కర్నూలు ప్రజలకు ఆ మాట ఇవ్వగలుగుతారా? 100% చెప్తున్నా సార్. 2029లో ఈ 6 గ్యారంటీస్ కానీ నేను చేయలేకపోతే మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను. అంతకన్నా ఏం చెప్తాను? ఆ మాట అయితే నిలబెట్టుకుంటారు. పెట్టుకోండి, రికార్డెడ్ పెట్టుకోండి. 29లో ప్లే చేసినప్పుడు మీరు చెప్తారు సార్, మీరు చెప్పి 6 గ్యారంటీస్ చేసినారు, యు ఆర్ సూపర్ అని మీరే చెప్తారు. సరే, దీనికి కొనసాగిపోయిన మీరు రాజకీయాలకు తప్పుకుని మీకు వచ్చే నష్టం ఏంటి లేదు, హ్యాపీగా మీ వ్యాపారాల్లో మీరు మునిగిపోతారు రాజకీయాలు. కానీ ప్రజలు 5 ఏళ్ల విలువైన జీవితాన్ని, సమయాన్ని కోల్పోతారు కదా. ఎట్లా అంటారు సార్? హిస్టరీ, మా ఫాదర్ హస్ క్రియేటెడ్ హిస్టరీ ఫ్రమ్ ఇండిపెండెన్స్ నుంచి. నేను వచ్చిండేది మా ఫాదర్ ని చూసి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఎవరినో చూసి కాదు వచ్చిండేది, మా ఫాదర్ ని చూసి, ఆయన వాల్యూస్, ఆయన చేసిన విధానం బట్టి నేను వచ్చిన. రాజకీయాల్లో వచ్చింది ఆయన కోసం, ఆయన చూసి చేస్తాను. ఆయనకి ఈక్వల్ అన్నా, ఆయనకన్నా బెటర్ అన్నా చేస్తా. మీరే నాతో చెప్తారు అది 29లో విల్ బి దేర్ కదా. మొత్తానికి భరత్ అను నేను అని శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పనులు చేయాలనేది మీ ఆకాంక్ష. ఐ హావ్ ఎ ప్లాన్ అండ్ యూ విల్ బి సీయింగ్ ఇట్ విల్ బి ఎ కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్. ఇట్లా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అని మీరే ఒక రోజు మనం ఫీల్డ్కి వెళ్దాం, అక్కడ చూద్దాం. రైట్, ఓకేనా? గారు, మనం ఫీల్డ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సరే, దానికి ముందు నాకు ఒకటి, మనం బయటకు వచ్చేందుకు మీ కార్పొరేటర్లు కొంతమంది వచ్చారు. అవును సార్. వాళ్ళంతా ఇప్పుడు ప్రెసెంట్ మీ వెంటే ఉన్నారా? మా వెంటే ఉన్నారు కంటిన్యూ. అర్థం కాలేదు, ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, కార్పొరేటర్లని మీరు ఎలా నిలబెట్టుకున్నారు అసలు? మీ వైపుకి ఎవరు ఒకరిద్దరు గెలిచినా కూడా అటువైపు గోడ దుంకేస్తున్నారు అందరు కూడా, ఎందుకంటే అధికారం అవతల ఉంది కాబట్టి. కొద్దిగా 2 పనులు చేసుకోవచ్చు, 2 డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు యువతల నుంచి అవతలకి వెళ్ళిపోతున్నారు. మీరు ఎలా నిలబెట్టుకున్నారండి వాళ్ళని? అదే అంటే మా మంచితనము, వాళ్ళు చూసుకునే విధానము, వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే వి ఆల్వేస్ టేక్ కేర్. అండ్ వాళ్ళకి ఒక నమ్మకం, రేపొద్దున సార్ వస్తే విల్ డూ జస్టిస్ టు అస్ అను, ఏదో ఒక రకంగా వాళ్ళకంటూ ఉంటాయి కదా డ్రీమ్స్, థాట్స్ ఉంటాయి. సో దే అంటే మిగతా నాయకులతో పోల్చుకోరు, ఎందుకంటే మా కుటుంబము అనేది ఇట్స్ డిఫరెంట్. ఓకే, అందుకనే ఉన్నారు అంటున్నా. ఇంకా ఇన్ఫాక్ట్ కార్పొరేటర్లు ఇంకా ఒక 2-3 అన్కండిషనల్ గా వచ్చి సపోర్ట్ చేశారు. వైసీపీ నుంచి కూడా వచ్చేసారు, ఇన్ఛార్జ్ లో వచ్చేసారు. పార్టీ మీద ప్రేమ లేకపోతే టీజీ ఫ్యామిలీ మీద? రెండు ఆబ్వియస్లీ, పార్టీ అండ్ టీజీ భరత్ సింగిల్ గా కాదు, పార్టీ సింగిల్ గా కాదు, ఇక్కడ బోత్ కాంబినేషన్ ఇస్ డెడ్లీ కాంబినేషన్. సాధారణంగా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు పోతారు. అవును సార్. మీరు మీ వాళ్ళని నిలబెట్టుకోవడంతో పాటు అధికార పార్టీ వైపు ఉన్న వారిని కూడా మీ వైపు తిప్పుకున్నారు. అది ఎలా సాధ్యం అసలుకి?
అదే చెప్తున్నా, టీజీ కుటుంబం అంటే ఒక నమ్మకం. ఆ, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. టీజీ భరత్ ఒకసారి మాటిస్తే ఎక్కడ తప్పడు అనేది ఐ హావ్ క్రియేటెడ్. నాకంటూ ఒక వాల్యూ ఉంది మార్కెట్ లో. టీజీ భరత్ చెప్పారా, మాట ఇచ్చారా, ఫన్ డన్. ఖచ్చితంగా ప్రజలకు టీజీ కుటుంబం మీద నమ్మకం ఉంది, కాదని లేదు. అయితే ఇక్కడ ఫెయిల్యూర్స్ కూడా కొన్ని ఉన్నాయి అప్పుడప్పుడు. అంటే గతంలో అంటే గఫర్ గారు ఇక్కడ గెలవడం కూడా జరిగింది, మీకు తెలియనిది కాదు. అప్పుడు గత ఎన్నికల్లో మీరు కూడా ఓడిపోవడం జరిగింది. మరి ఇంత నమ్మకం ఉన్నా మరి ఆ వైఫల్యం, ఆ ఓటములు ఎందుకు వచ్చాయంటారు అసలు? చెప్తున్నా కానీ సార్, ఇక్కడ పాపులేషన్ దాదాపు 33% ముస్లిం పాపులేషన్ ఉంది. ఓకే, వాళ్ళకి అమాయకులు కొంతమంది లేనివి చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని డీప్ మాసెస్ లో పోయినాం అనుకోండి, కొండారెడ్డి బుర్జ్ కూడా మేమే రీకట్టినాము అంటే మరి రీకన్స్ట్రక్ట్ చేసినాము వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తే కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు ప్రజలు ఇక్కడ కొంతమంది. అంటే లేని రూమర్స్ పుట్టిస్తారు. ఇంకోటి అక్కడ పెద్దలు ముస్లిమ్స్ లో ఒకటి ఏమంటే, ముస్లిమ్స్ లో కొద్ది పెద్దలు ఆ మౌలానాస్ వాళ్ళు చెప్తే కొద్దిగా ఇదైపోతుంటారు. అందుకనే ఎవ్రీ ఫ్రైడే పాలిటిక్స్ మాట్లాడరాదు ఇది అని సర్క్యులర్లు ఇప్పించడము ఇవన్నీ చేస్తున్నాం. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, మొక్కో బాగుండాలా, ప్రజలు బాగుండాలా అని మొక్కో, లేకపోతే నీకేమైనా సమస్యలు ఉంటే మొక్కో, బాగా కావాలని మొక్కోవాలి. కానీ అక్కడ రాజకీయాలు మాట్లాడరాదని మేము కాజీ సార్కి చెప్పి సర్క్యులర్లు ఇప్పించడం అన్ని చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మేము ఓటమి అనేది నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కులాలు మతాలు తెచ్చే మమ్మల్ని ఓడగొట్టున్నారు. మీకు ప్రత్యర్థిగా అంటే అధికార పార్టీ నుంచి వేరే అదర్ ముస్లిం కమ్యూనిటీకి మైనారిటీ అంటే ఇంతియాజ్ అహ్మద్ గారు ఉన్నారు. ఇప్పుడు మీకు ముస్లింస్ లో మద్దతు ఖచ్చితంగా ఉందంటారా? అందుకనే సార్ వాళ్ళు చూశారు, 10 ఏళ్ల నుంచి చూశారు. లాస్ట్ టైం ముస్లిం మైనారిటీకి ఇచ్చి చేశారు, ముస్లింస్ కి ఏం చేయలేకపోయినారు, న్యాయం చేయలేకపోయినారు. అది ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు. అంటే నేను అనేది ఒకసారి మోసం చేయొచ్చు, రెండోసారి మోసం, ప్రతిసారి ప్రజలకు మోసం చేయలేరు కానీ సార్. అట్లా చెప్పి చెప్తున్నారు, అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు. ఫీల్డ్ కి వెళ్తున్నాము, ఒక్క 10 మంది ముస్లిం మీకు వచ్చి జై భరత్ అనగలరా? మీకు మద్దతుగా నిలబడదు, ఎందుకంటే అవతల ఉండేది ముస్లిం అభ్యర్థి. కరెక్ట్ సార్. మీరు మన నా నామినేషన్ చూసారా, తెలుసుకుంటారు. స్టేట్ లో నాది టాప్ 3 లో ఉంటుంది నామినేషన్. మీరు ఇక్కడ ఎట్లా అంటే 5 ఏళ్ల పాలన ఘోరాతి వైఫల్యం అయిందని చెప్పి టీజీ భరత్ కి గెలిపియాలా, ఇది అందరికీ తెలుసు. నామినేషన్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఈవెంట్ అని అందరూ అంటే ప్రజలందరూ కూడా వచ్చి మద్దతు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఇది ఇంటెలిజెన్స్ కనుక్కోండి, ఎవరిని అడగండి, మీడియా వాళ్ళని. కర్నూలులో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అంత పెద్ద ఎత్తున ప్రజలు సిటీలో రావడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని చెప్పినారు. సో దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటున్నా. ఇప్పుడు ప్రజలకి అర్థమైంది ఏమనేది. అదే నేను అంటున్నా, ఒక్కసారి మోసం చేయొచ్చు, రెండోసారి మోసం, ప్రతిసారి మోసపోలేరు కానీ సార్. అంటే టీడీపీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఒక మైనస్. మైనార్టీ ఓటర్ని కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముస్లిం మైనార్టీ కావచ్చు, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ ఓటర్ని కూడా దూరం అయిపోతాయి అంటున్నారు కదా. ఆ ఓటర్లని టీడీ కుటుంబం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. మనకి లాస్ట్ టైం 14 నుంచి 19 బీజేపీతోనే టైఅప్ లో ఉండింది. అప్పుడు ఏమైనా రంజాన్ తోఫా ఆపిచ్చాడా? లేదు. షాదీ ముబారక్ ఆర్పిచ్చారా బీజేపీ? లేదు. స్కాలర్షిప్ ఫారెన్ కి పిల్లలు చదివేకపోతే, ముస్లిమ్స్ పిల్లలు చదివేకపోతే స్కాలర్షిప్స్ వచ్చినా ఏమైనా ఆపిచ్చారా? కర్నూలు కి మసీద్లకు కొన్ని కోట్లు కేటాయించారు. అది కాక ఇస్తమా జరిగింది సార్ 2018 లో 10 crores ఇచ్చారు. మరి ఎక్కడ ఆపలే కదా, ఏమీ జరగలే కదా, ఇవన్నీ పుకార్లే కదా. గండి పడుతుంది మళ్ళీ ఈసారి కూడా అనే ఉద్దేశంతోనే ప్రీ ప్లాన్డ్ గా మీరు గత 6 నెలల నుంచి కూడా మసీదులకి, ఇమాములకి అంతా కూడా నిధులు ఇస్తూ వస్తున్నారు. ఆ ఓట్లను మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బయట ఉన్నటువంటి ఆరోపణ. ఇస్తాం సార్, ఎందుకు ఇస్తాము? మనకేమి అంటే ఇమాములకి ఇక్కడ జరగలేదు అట్లా. మేమే అసలు అది రాంగ్ థింగ్. అది మీకు ప్రేమతోనే ముస్లిం మీ వైపు ఉన్నారా? అదే చెప్తున్నాను సార్. మేము చేసిన లైక్ సే ముస్లిమ్స్ కి షాదీఖానా కట్టించాం. లాస్ట్ 5 ఏళ్ళలో ఒక్క షాదీఖానా వాళ్ళు కట్టినారని చెప్పమనండి, లేకపోతే ముస్లిమ్స్ కి వీళ్ళకి ఇది చేసామని చెప్పమనండి. ఏం చేశారు? ఈవెన్ మీరు ఈద్గా అనేది 2 ఈద్గాలు ఉంటాయి, అది మీకు తెలుసు. బక్రీద్ కి, రంజాన్ టైంలో వాడతారు, ప్రేయర్స్ కి వాడతారు. కొత్త ఈద్గాకి కబ్జాదారులు ఉంటే అప్పుడు ఫాదర్ టీజీ వెంకటేష్ గారు మినిస్టర్ గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కబ్జాదారులందరినీ వెళ్ళగొట్టి కాంపౌండ్ వాల్ కట్టించి దాంట్లో కూడా డబ్బులు. అట్లా మేము మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి వీ హావ్ డన్ టు ద సొసైటీ. ఊరికే పంచలే డబ్బులు.
దానికి అర్థం పెట్టుకొని వాళ్ళు అడిగిన దానికి రీజనింగ్ తీసుకొని పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయినాం. మా డబ్బులేమి ప్రింటింగ్ మెషిన్ కాదు, మరి ముస్లింల సపోర్ట్ మీకుంటే 2019 ఎందుకు ఓడిపోయారు మీరు? అదే సార్ వేరే భరత్ అసలు ఎందుకు ఓడిపోయారు? కారణాలు ఏంటి ఓటమికి? టికెట్ డిక్లరేషన్ లాస్ట్ లో రావడం, ఒక క్లారిటీ లేకపోవడం. నేను వచ్చేసరికి నాకు 8 days, మీ క్రూషియల్ టైంలో 8 days డిలే నాకి ఆయనకి టికెట్ డిక్లేర్ అయిన దాంట్లో. ప్లస్ ఇవి కాక ఫస్ట్ టైం ముస్లింకి ఇచ్చారు, ఆయన బాగా ప్రాపగాండా చేసుకున్నాడు. వేవ్ వాజ్ సచ్ ఎ బిగ్ వేవ్ వైఎస్ఆర్ పార్టీకి. అయినా కూడా నాకు జస్ట్ 2700 ఇట్లా పడి ఉంటే నేను గెలిచేవాడిని. ఇంత వేవ్ లో నాకు అంత తక్కువ వచ్చింది కదా, దట్ యూ షుడ్ సీ కదా. టీజీ వెంకటేష్ గారు ముస్లింస్ చాలా చేశారు, హజ్ హౌస్ తెచ్చారు. బట్ అయితే వాళ్ళ అక్కడికి వెళ్ళి ఆయన అలాట్ చేశారు. బట్ అయితే అక్కడ వాళ్ళు తీసుకెళ్లిపోయారు, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఈద్గా కోసము మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా కాటి చేయించారు. సరే, ముస్లింలకు టీజీ వెంకటేష్ గారు అండగా ఉన్నారనేది అందరికీ తెలుసు. అయితే ఆయన కుమారుడు వేరు. మళ్ళీ ఇప్పుడు భరత్ గారు కూడా అధికారంలోకి వస్తే, ఎమ్మెల్యేకి గెలిచి మీ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ఏం చేస్తారు? హఫీజ్ ఖాన్ ఒక ముస్లిం అయి ఉండి ఏం చేయలేదు. మీరు ఎమ్మెల్యే అయితే ముస్లింల కోసం ఏం చేస్తారు అసలు? ఇప్పుడు ముస్లిమ్స్ ఇక్కడ పెద్ద ఎత్తున సార్ పనులు అంటే లేబరు, గౌండా పనులు. మీరు కొన్ని వార్డ్స్ లో ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళకి పనులు లేవు. ఇప్పుడు సెంటరింగ్ పనులు లేవు, వర్కర్స్ కి పనులు లేవు, రేట్లు పెంచుకునే పరిస్థితిలో లేరు. సో ఇవన్నీ కూడా నేను ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ తెచ్చినా అంటే పనులు పెరుగుతాయి, ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ గ్రోత్ వస్తుంది, అపార్ట్మెంట్స్ పెరుగుతాయి, కన్స్ట్రక్షన్స్ పెరుగుతాయి. ఇట్స్ ఎ సైకిల్. మీకు తెలియదు ఏముంటుంది, ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది అంటే ఆటోమేటిక్ గా సైకిల్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ గా అందరికి రెవెన్యూ అనేది పెరుగుతుంది. ఒక ముస్లిమ్సే కాదు, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరికి, చిన్న వ్యాపారస్తుడి నుంచి పెద్ద వ్యాపారం ఏమైతే చేస్తున్నారో వాళ్ళు అందరికి పెరుగుతాయి. ఇన్కమ్ అనేది సోర్స్ పెరుగుతుంది. ద ఓన్లీ డిఫరెన్స్ దట్ నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, బిగ్గెస్ట్ అసెట్ ఈస్ ఇండస్ట్రీస్ తెప్పిగలుగుతా, ఫ్యాక్టరీలు తెప్పిగలుగుతా. నాకు నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ తో ఎవరినైనా కలచగలుగుతా, ఎవరినైనా రిక్వెస్ట్ చేయగలుగుతా. అండ్ మనము ఇండస్ట్రియలిస్ట్ పొలిటీషియన్ అంటే అవతల ఇండస్ట్రియలిస్ట్ లో కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తాడు. వీళ్ళు ఏందిరా పోయి వచ్చినారు అనేది ఉండదు వాళ్ళకి ఆలోచన. మనం పోయి ఎవరితో మాట్లాడగలుగుతాం. ఒక ఓన్లీ పొలిటీషియన్ మాట్లాడేది వేరు, ఒక ఇండస్ట్రియలిస్టులను పోయి కలిసి చేసి నెట్వర్క్ లో చేయడం వేరు. ఇండస్ట్రియలిస్ట్ కమ్ పొలిటీషియన్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ మీ ప్రత్యర్థి ఒక ఐఏఎస్ అధికారి, కలెక్టర్ గా పనిచేశారు. ఆయన ప్రజల సమస్యల పట్ల నేరుగా ఆయన చాలా అవగాహన ఉంది. అలాగే ఆయన ఫ్యామిలీ, వారి మామగారు కూడా ఇస్మాయిల్ అని 10 రూపాయల డాక్టర్ గా పేద ప్రజలకి ఆయన చాలా ఉచితంగా కూడా వైద్యాన్ని అందించారు. కరోనా టైంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఆయన పేద ప్రజలు ఆయన ఇంటి దగ్గరకు వస్తే ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటి ఒక పేరు ఆయన కర్నూలులో వచ్చేసింది. అలాంటి ప్రత్యర్థి సామాన్య వ్యక్తిని మీరు ఢీకునే పరిస్థితి అంటారు? ఒక సంపన్నుడు ఐఏఎస్ ఆఫీసర్ సామాన్యుడు ఎట్లయితాడు సార్? సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా. చాలా ఉంది లేండి, అది ఐ డోంట్ వాంట్ టు టాక్. బట్ సబ్జెక్ట్ వచ్చి సార్ వచ్చి నాన్ లోకల్, నేను లోకల్. నాకుండే రిలేషన్షిప్, నాకుండే కనెక్షన్స్ సార్కి ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. ఈ నేటివ్ ఆఫ్ కోడుమూరు అంటున్నారు. కోడుమూరు వేరు కానీ సార్, కర్నూలు వేరు. కోడుమూరులో నుంచి ఉంటే మీరు కోడుమూరు అని పార్ట్ ఆఫ్ జిల్లానే కదా, అది కూడా కర్నూలు జిల్లా. హౌ కెన్ ఇట్ బి సార్? కర్నూలులో పుట్టి పెరిగి ఇక్కడ చదివి నాకుండే, ఇక్కడే మేము వ్యాపారం చేస్తూ, మా ఆఫీస్లు ఇక్కడే డైలీ కలుస్తూ, మీరు ఎక్కడికైనా పోండి, ఎక్కడైనా. నేను ఇప్పుడు యాత్ర సార్ మీరు ఇది హెల్ప్ చేసినారు, మాకు మెడికల్ హెల్ప్ చేసినారు, అయితే ఎడ్యుకేషన్ హెల్ప్ చేసినారు. ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్లో చెప్పారు, వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసినారు. ఎన్ని సందర్భాలు మీరు పెళ్లి చేసినారు. ఇవన్నీ మాకునే, మాకు హిస్టరీ ఉంది. వాళ్ళు 45 రోజుల ముందు వచ్చి నేను మ్యాజిక్ షో చేస్తానంటే ఎట్లయితుందండి? ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఈజ్ ఎ నాన్ లోకల్. హిస్టరీ లేదు అంటాను. హిస్టరీ లేదు, 45 days అంతే. నాది 45 years హిస్టరీ. మేము రాజకీయాలకి రాకుండా ముందు 22 ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చాం. హిస్టరీ ఏముంది, చింపితే చిరిగిపోతుంది అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళు అట్లే అంటారు సార్. ఇప్పుడు హ్యాట్రిక్ బాల్ వేసేవాడు కూడా ఏమనుకుంటాడు, నేను హ్యాట్రిక్ కొడతా, 2 వికెట్లు తీసినా 3వ వికెట్ కూడా. ఎన్నో సందర్భాలు హ్యాట్రిక్ వికెట్ కాంది. సో దే విల్ థింక్ దట్ వే. వాళ్ళ పార్టీలో ఉన్నారు, వాళ్ళు అట్లే గట్టి నమ్మకం, కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలా, పెట్టుకుంటారు. దానికి దట్ డజంట్ మీన్ పబ్లిక్ పల్స్ ఏమి, పబ్లిక్ ఏం ఆలోచన చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నా ప్రకారం దట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దానికి ఉదాహరణ మన తెలుగుదేశం పార్టీ వాళ్ళే 2019లో ఐఏఎస్ ఆఫీసర్ని తెచ్చారు. తర్వాత ఉన్నారా? ఓడిపోయిన తర్వాత ఆ ఊర్లో ఉన్నారా? సేమ్ కానీ సార్, ఇక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసరు, సొంత ఇల్లు లేదు సార్కి. ఎట్లా అంటే హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు బి? వాళ్ళు అదే చెప్తున్నారు, అదే స్ట్రాటజీ ట్రై చేస్తున్నారు. ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ, మనవాడు ముస్లిం కాబట్టి చేస్తారు.
ఆయన అడుగుతా ఉండేది కూడా నేను ముస్లిం, నాకు ఓటేయండి. ఆయన మామగారికి మంచి పేరు ఉంది కదా, మామగారికి మంచి పేరు ఉంది, ఫాదర్ కి ఆయనకి మేము క్లోజ్ ఆల్రెడీ మీ రామ్ రహీం అని కూడా అంటారు. అది డాక్టర్ ఇస్మాయిల్ గారు కానీ బతుకుండింటే ఈవెన్ సార్కి వచ్చిన నాకే నుంచోని భరత్ కే ఓటేయమని చెప్పేవాళ్ళు. దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. అసలు ఇంతియాజ్ గారిని బరిలోనే ఉంచే విధంగా ఉండేవాళ్ళు, లేకపోతే ఉంచిన సార్ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నారు. డాక్టర్ ఇస్మాయిల్ గారు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అంటారు. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు భరత్ గారు? ఇప్పుడు ఓల్డ్ టౌన్ లో సార్ ఈ వార్డ్ 2 ఇక్కడ బాబర్ లస్సీ అని చాలా ఫేమస్. క్లాక్ టవర్ ఇదంతా దిస్ ఇస్ అ వెరీ ప్రైమ్ లొకేషన్. కింగ్ మార్కెట్ ఇదంతా ఏరియా అన్నమాట. సో ఇక్కడ మన వాళ్ళు సమస్యలు మనం డిస్కస్ చేస్తాం, చూపిస్తారు. కర్నూలు నగరంలో ఈ పాత బస్తీ అనేది చాలా ముఖ్యం అంటారు. ఇక్కడ ఓట్లే గెలిపోవటం శాసిస్తాయని అంటారు. అందుకే నేరుగా భరత్ గారు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారనుకోవచ్చు. ఓల్డ్ టౌన్ అనేది మీకు తెలుసు, ఇక్కడ పని ఎక్కువ ఉంటుంది చేసేది. పని చేయకపోతే చాలా, ఇప్పుడు మీరు తెలుసా అండి, దోమల సమస్య ఉంది. ఇప్పుడు ఎడన్నా అసలు మనం బతికేదే కష్టం అంటారు. ఎండలో 2-3 గంటలు ఉంటే ఫెయింట్ అవుతాం. అట్లాంటి సాయంత్రము ఓల్డ్ టౌన్ లో హంద్రీ పక్క నుంచి భయంకరంగా దోమలు వచ్చి సతాయిస్తున్నాయి వీళ్ళకి. దాని నుంచి రోగాలు వస్తున్నాయి, డెంగ్యూలు వస్తున్నాయి, పెద్ద ఎక్కువ ఖర్చులు పెట్టుకున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా చూపిస్తారా? సరే చూసాం. ఇక్కడ సమస్యలు ఒక్కసారి మాకు చూపించండి, చూస్తే మాకు అర్థం అవుతుంది. మీరు చెప్తే కాదు, రాజకీయాల కోసం ఎన్నో చెప్తుంటారు, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాకు కూడా అర్థం అవుతుంది. ఓకే, 5 ఏళ్ల కాలంలో హఫీజ్ ఖాన్ గారు మీకు ఏం చేయలేదా? ఏం చేశారు? ఇదే పని రావడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం. సరే అంటారు, వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేయలేదు, ఈయన ఓట్లు అడుగుతున్నారు. నమ్మకం ఎందుకు? నమ్మకం అనేది సార్ మాకి. ఆయన మీద లేని నమ్మకం ఈయన మీద ఎందుకు వచ్చింది? మనకి సార్ మీద నమ్మకం ఉంది, ఆయన చేస్తారనే కదా. ఇలా మాట్లాడాలని ఎంత తీసుకున్నావు? ఏం లేదు సార్, మేకెవరు సార్ డబ్బులు లేవరికి మట్టి పని చేసుకున్నాను. అవునా? పని భరత్ గారు ఇలా వస్తారు, ఇలా మాట్లాడమని ముందుగానే ఏమన్నా? ఏం లేదు సార్, అట్లాంటిది ఎవరు లేదు సార్. అది సార్ ఇక్కడ సెట్ ఉంది సార్, మాకు ఇబ్బంది ఉంది. సుమారుగా 9 ఏళ్ళు సార్ పడగొట్టేసినారు. ఈయన సార్ ఇక్కడ లేవర్ ఉంటాం మేము, గంపలు పెట్టుకొని, స్థల పిల్లలు వస్తే గంపలు పెట్టుకొని ఒక 10-11 వాళ్ళ వరకు ఉంటాము. గంపలు పెట్టుకొని స్థలం లేదు, వేస్తామంటున్నారు, ఎవరు వేయడం లేదు. అది చాలా ఇబ్బంది సార్. వానకాలం వచ్చింది అనుకో ఎక్కడ పోలా మాకు ఇబ్బంది, ఎండాకాలం అది నిలవనీయలేదు. ఉంది సార్, మాకు పర్మిషన్, ఇల్లీగల్ పర్మిషన్ సార్. ఇంతకు ముందు 70 ఏళ్ళ నుంచి ఉంది సార్. అది ఊసుకేది కూడా మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు సమస్య అది నా ప్రకారం పెద్ద సమస్య కాదు, సార్ట్ అవుట్ చేస్తాం. చాలా మంది ఎందుకంటే మీ ఫ్యామిలీ మాకు చాలా అనుకూలంగా, లేబర్ కి చాలా అనుకూలంగా ఉన్నారు సార్. అదే సార్, కొంచెం అదే సార్. నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా నమ్మకం ఉంది. మాకు 100కి 110% నమ్మకం ఉంది. ఇంతకుముందు ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనా, మన లేబర్ కమిషనర్ ఆఫీసులోనా, మనకి లేబర్ కమిషనర్ దగ్గర పోతే దెబ్బలు తగిలితే లేబర్ కార్డు ఉన్న వాళ్ళకల్లా రోజుకు 100 రూపాయలు 3 నెలలు ఇచ్చినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా వేయడం లే. మరి తర్వాత 2 కానపులకి ఆడపిల్లకి 18,000 ఇచ్చినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు రూపాయిలే. దానికోసం మనం అడిగితే ఎవరు పట్టించుకోండి. ఎక్స్ప్రెస్ అని వెహికల్ పెట్టారు, డెలివరీ అయినాక వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంటికాడ దిగబెడుతున్నారు. కాదు సార్, లేబర్ కమిషనర్ లేబర్ ఆఫీస్ లో 18,000 ఇచ్చేది వేయడంలే, బంద్ చేసినారు. అది ఈ ప్రభుత్వం వచ్చినాక. కార్మికుల్ని కూలి పని చేసే వాళ్ళు అసలు పట్టించుకోవడం సార్. అసలు కార్డులు ఉండే మరి 18 సంవత్సరాలు అయింది. ఇప్పుడు లేబర్ కార్డు మీలాంటి వాళ్ళ కోసమే కదా ఉండేది. ఉండి ఏం చేసినారు సార్? చేయలేదని అడుగుతున్నాం కదా మేము. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినారు. మరి మాకు నాకు దెబ్బలు తగిలితే 3 నెలల వరకు రోజుకు 100 రూపాయలు ఇచ్చినారు. ఆ కార్డులు, మా కార్డులు ఉండేవాటి. తర్వాత కానిపోతే మా బిడ్డ కానిపోతే 1 సంవత్సరం ఇచ్చినారు, 1 సంవత్సరం ఇవ్వలేక. చంద్రబాబు గారు ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని హక్ చేసుకోవడం చేశారు? జగన్ గారు వచ్చినప్పుడు హక్ చేసుకున్నారు, ముద్దులు పెట్టారు కదా. అసలు లేనందుకే కదా అడిగేది. ఇంతమంది లేబర్ ఉండదు, ఇంతమంది లేబర్ కార్డులు ఉండేవి, ఎవరు పట్టించుకోవడమే లేదు వాళ్ళు ఆ ప్రభుత్వంలోన. ఇంతవరకు అయింది. గొండిపర్ల గ్రామం సార్ మాది. మీ సమస్య 2019 to 14 మధ్యలో లేకుండా సార్. అది సార్ ఆల్రెడీ చెప్పారు. ఏవేవైతే విధానాలు ముందు ఏవైతే బాగున్నాయి, ఎందుకంటే ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఈయన కొలాప్స్ చేశాడు. సార్ వచ్చిన తర్వాత అవన్నీ సెట్ రైట్ చేస్తాను అంటే, సిబిఎన్ సార్ వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత ఇవన్నీ సెట్ చేస్తున్నారు. నేను ఫాలోఅప్ చేస్తాను.
అదే సార్ ఇసుక ఫ్రీ శాండ్ పాలసీ తెస్తానని నేను కాదు సార్ చెప్పినారు. ఫ్రీ శాండ్ పాలసీ, మాకు అదే కాదు సార్, ఫ్రీ శాండ్ పాలసీ, ఫ్రీ శాండ్ పాలసీ తెస్తే మీకు పనులు పెరుగుతాయి. అదే కాకుండా మీ సమస్య ఏంటి ఇంత చెప్పండి. ముందుకు ఇసుక 3 నెలలు బంద్ అయినప్పుడు తినలేక ఏం లేక చాలా ఇబ్బంది ఉన్నాం సార్. ఆయన జగన్ సార్ ఏమన్నారంటే లేబర్ కాల్ ఉన్న వాళ్ళకి 10,000 వేలేసారని చెప్పి అప్లికేషన్ అన్ని తీసుకుపోయి మేము లేబర్ ఆఫీస్ లో పెట్టేసాం సార్. అవి తీసుకుపోయి చిత్తకూరులో పడేసాం సార్. ఇంతవరకు ఆయన 1 రూపాయి మాకు చేసింది లేదు, ఏం లేదు సార్. అదొకటి సార్, పిల్లలకు చదువుకునే ఫీజు రిమెంట్స్ డబ్బులు వేస్తారని చెప్పి ఆ ఫీజు రిమెంట్ డబ్బులు నా బిడ్డ సార్ బీటెక్ సెకండ్ ఇయర్ అవుతుంది, 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఫీజు రిమెంట్ డబ్బులు 1 రూపాయి లేదు సార్. ఎక్కడ పోయినా కూడా కలైకాడిపోతే యాజమాన్యార్థం వాళ్ళ గవర్నమెంట్ లేదు విద్యా దీవెన అసలు ఎక్కడే లేదు, అసలు ఏమీ లేదు సార్, ఏ లేదు సార్. అన్ని పర్ఫెక్ట్ వేస్తున్నారు కదా. మా డైరెక్ట్ మా అకౌంట్ లో వేసేదానికే సార్ మాకు ఇంత ఇబ్బంది. అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో గవర్నమెంట్ కాలేజీ వాళ్ళకి వేస్తుంది సార్. ఇంత ఇబ్బంది పెట్టకండి, ఎగ్జామ్ టైంలో పిల్లలకి హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు మాకు ఎంత ఇబ్బంది పెట్టడం కారణం అంటే ఈయన జగనన్న మీ తల్లుల ఖాతాలో డైరెక్ట్ మీకు పడతాయి అన్న దానికి వాళ్ళు ఏమన్నా అంటే మీ ఖాతాలో పడతాయి కదా, మీరే తెచ్చి మీరు ఎక్కడ నేను కాలేజీ యాజమాన్యం మొత్తం మాకు పెట్టినాను సార్. ఇప్పుడు ఇబ్బందులలో పని లేక ఇంత లేక ఇబ్బందులలో ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి. ఇది బాగుందా అది బాగుందా? గతంలోనే బాగుందని చెప్తున్నాం సార్. మేము ఈ 5 నెలలలో ఏం లేదు సార్. ఈ 5 నెలల్లో మేము నరక యాత్ర ఉన్నాం సార్. ఆ నరక యాత్ర ఎట్లా ఉన్నది, మాకు స్టార్టింగ్ 3 నెలలు ఇసుక బంద్ అయినప్పుడు తిండిగా అప్పు వాళ్ళ కాలే వీళ్ళ కాలే చేసి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టి ఎంత మంది అగాధ్యం చేసుకుంటే అంత టీజీ భరత్ గారు ఎమ్మెల్యే అయితే మీరు హ్యాపీగా ఉంటారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. మేము ఆయన చేస్తాడని మాకు నమ్మకం 100% సార్. ఇంత ముందుకు తెలుగుదేశం మైండ్లో సార్ మాకు ఇసుక 2,500 వచ్చింది సార్. మాకు ఇసుక 2,500 1,500 వచ్చింది సార్. అప్పుడు హఫీజ్ ఖాన్ గారు మీలాంటి వాళ్ళ కోసము ప్రతి రోజు కూడా సందు ఇల్లు తిరిగారు కదా ఆయన ఏం చేసింది సార్. మేము మా షెడ్ గురించి ఇసుక గురించి మేము ధర్నా చేసుకుని ఈ నుంచి ఇంటికాడికి పోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చేలేదు సార్. మాకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పోయినాం సార్. ఇసుక బయటకు రాలేదు సార్. ఆయన మకం తెలియదు సార్. మేము ఎంత నరక యాత్ర ఉన్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే హఫీజ్ ఖాన్ గారు రోజు వచ్చారు కదా మీ దగ్గరికి? ఎప్పుడు వచ్చారు సార్? ఆయన ఇటు వెళ్ళిపోతున్నా కూడా దిగి చూసింది లేదు, మా సమస్యలు అడిగింది లేదు, చేసింది సార్. మా సమస్యలు అసలు పరిచయం లేదు సార్. మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే పిల్లలు ఇంత పని చేసుకుంటా పిల్లలు చదివించుకుంటా అందరూ ఒక స్థాయిలో ఉండాలని తిప్పలాడుతున్నాం సార్. అయినా కూడా మాకు గవర్నమెంట్ తరపు నుంచి ఏ సాయం అందలేదు సార్. ఈ 5 నెలల్లో అయితే నరక యాత్ర ఉన్నాం సార్ అందరం. వైఎస్ఆర్ గవర్నమెంట్ చాలా అన్యాయము ద్రోహం చేసింది సార్. ఇప్పుడు అందుకనే వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమేం చేయలేని వాళ్ళే ఒప్పుకున్నారు. అందుకనే క్యాండిడేట్ ని మార్చి ఇప్పుడు కొత్తగా మరి సో మీరు నమ్మద్దండి, అదే నా రిక్వెస్ట్. ఓకే సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.